గోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఏయూలో చారిత్రక కళావేదిక పునః ప్రారంభం. వచ్చే నెల 9 నుంచి కులగణన. అంతర్రాష్ట్ర సైబర్ ముఠా గుట్టు రట్టు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 7 దుర్మరణం. అతిపెద్ద ఐస్బర్గ్ 40 ఏళ్ల తర్వాత కదిలింది. 24 మంది బందీలకు స్వేచ్ఛ. అమల్లోకి వచ్చిన ఇజ్రాయిల్ హమాస్ ఒప్పందం. రాజస్థాన్ ఎన్నికలకు సర్వం సిద్ధం. సొరంగం పనులకు మళ్లీ ఆటంకం. రిషి సునాక్ పాపులారిటీ రేటింగ్ 25%. పోక్సో కేసులో ముద్దాయికి 45 ఏళ్ల జైలు. ఉపాధి కూలీలకు ఆధార్ ఆధారిత హాజరు. భోజనం తర్వాత నడకతో షుగర్ తగ్గుదల. ఈరోజు వార్తలను చూద్దాం. ఏయూలో చారిత్రక కళావేదిక పునః ప్రారంభం. ఆంధ్ర యూనివర్సిటీలో అభివృద్ధి చేసిన చారిత్రక 6 బైలు రంగస్థల వేదిక ఎస్కిన్ స్క్వేర్ను ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున చేతుల మీదుగా శుక్రవారం పునః ప్రారంభించారు. దాదాపు ₹1 కోటి వ్యయంతో నాడు నేడు పథకం స్ఫూర్తితో ఆధునికీకరించిన యాంఫీ థియేటర్ను నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఏయూ ప్రాంగణంలో తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నటించిన కులగోత్రాలు చిత్రం షూటింగ్ జరిగిందన్నారు. త్వరలో తన సినిమా షూటింగ్ను కూడా ఇదే ప్రాంగణంలో చేస్తామని చెప్పారు. ఎందరో కళాకారులకు ప్రాణం పోసిన ఏయూ రంగస్థల వేదికను మళ్లీ తన చేతుల మీదుగా పునఃప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ కళావేదిక చరిత్ర వింటుంటే అల్లూరి సీతారామరాజు గుర్తుకు వచ్చారన్నారు. తనపై ఎనలేని ప్రేమాభిమానాలు చూపించిన ఏయూ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏయూ హిందీ విభాగం గౌరవ ఆచార్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు సంస్కారం కలిగిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆ రోజుల్లో సొంత ఇంటిని కొనుక్కోకుండా తన సంపాదనలో ₹1,00,000 గుడివాడ కాలేజీకి, ₹25,000 ఏయూకు విరాళంగా అందించారని గుర్తు చేశారు. ఈరోజు ఆయన వారసులు ఏయూ రంగస్థల వేదికను పునఃప్రారంభించడం సంతోషించదగ్గ విషయమన్నారు. వచ్చే నెల 9 నుంచి కులగణన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చారిత్రాత్మకమైన కులగణన ప్రక్రియను డిసెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మంత్రి వేణు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జనగణన తప్ప కులగణన జరగలేదని చెప్పారు. సామాజిక సాధికారతకు చిరునామాగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్ప సంకల్పంతో కులగణన చేపట్టాలని నిర్ణయించారని తెలిపారు. అట్టడుగు కులాలతో పాటు అన్ని వర్గాల పేదల తలరాతలు మార్చడానికే సమగ్ర కులగణనను తమ ప్రభుత్వం చేపట్టిందని పునరుద్ఘాటించారు. ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు కులగణన చాలా అవసరమని చెప్పారు. సమగ్ర కులగణనతో రాష్ట్రంలో పేదవాడి జీవితానికి భద్రత లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో నిర్వహించనున్న కులగణన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర సైబర్ ముఠా గుట్టురట్టు. అమాయక ప్రజల కష్టార్జితాన్ని కమిషన్ల పేరుతో కాజేసే అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేసిన అనంతపురం పోలీసులు 5 సైబర్ నేరగాళ్లను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠా 16 ఫేక్ అకౌంట్ల ద్వారా ఏపీలో
59 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు తేల్చి 14.72 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేయించారు. ఈ 16 ఫేక్ అకౌంట్ల నుంచి మరో 172 ఫేక్ అకౌంట్లలోకి సొమ్మును మళ్లించారు. ఇలా దేశవ్యాప్తంగా జరిగిన లావాదేవీలను అంచనా వేస్తే 350 కోట్ల రూపాయలకు పైగానే కొల్లగొట్టినట్లు పోలీసుల అంచనా. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ స్థానిక పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తనకు జరిగిన సైబర్ మోసంపై జిల్లా పోలీస్ కార్యాలయం స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో ఈ నెల 15న కేసు నమోదైంది. దీంతో తీగ లాగితే డొంక కదిలింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాలతో ప్రత్యేక పోలీస్ బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో నిందితులకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయి. ఉత్తర భారతదేశానికి చెందిన కింగ్ పిన్ను కీలక సూత్రధారిగా గుర్తించిన అనంత పోలీసులు కింగ్ పిన్ ముఠాలో పనిచేస్తున్న తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన మహమ్మద్ సమ్మద్, వెంకటగిరికి చెందిన వెంకటాచలం, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సందీప్, ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన అజయ్ రెడ్డి, అనంతపురానికి చెందిన సంధ్యారాణిని అరెస్ట్ చేశారు. కింగ్ పిన్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా ప్రస్తుతం అరెస్టైన ముఠా సభ్యులకు కింగ్ పిన్ నుంచి కమిషన్ రూపంలో 20 లక్షల రూపాయలకు పైగా అందడం గమనార్హం. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 7 దుర్మరణం. తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 7 మృతి చెందారు. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం పరమేశ్వర మంగళానికి చెందిన రమేష్ నాయుడు, భార్య పుష్ప, వదిన వనజాక్షి సమీప బంధువులు నిశ్చితార్థానికి చెన్నైలోనే పెరంబూర్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు నారాయణవనం బైపాస్ వద్ద వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కాలేజ్ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో రమేష్ నాయుడు, పుష్ప, వనజాక్షి, భాను అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ శివమ్మను పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఘటనలో హైదరాబాద్ నుంచి ఒకే కుటుంబానికి చెందిన 4 కారులో తిరుమల వచ్చారు. తిరుగు ప్రయాణంలో కారు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా కావలి సమీపంలోనే మద్దూరుపాడు వద్ద గడ్డిమోపుతో రోడ్డు దాటుతున్న కరకమెట్ల సుబ్బమ్మను ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం అంతే వేగంతో ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మహంకాళి సునీత, డ్రైవర్ జీవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా భవానీ, శేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. అతిపెద్ద ఐస్బర్గ్ 40 ఏళ్ల తర్వాత కదిలింది. అది ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్బర్గ్. పేరు A23A. విస్తీర్ణం ఏకంగా 4000 చదరపు కిలోమీటర్లు. మరోలా చెప్పాలంటే పరిమాణంలో గ్రేటర్ లండన్తో పోలిస్తే 2 పైచిలుకే. అంతటి విస్తీర్ణంతో ఏకంగా 400 మీటర్ల మందంతో భారీ సైజుతో అలరారుతూ చూసేందుకు అది ఓ మంచు ద్వీపంలా కనిపించేది. అలాంటి ఐస్బర్గ్ దాదాపు 40 ఏళ్ల తర్వాత కదలడం మొదలుపెట్టింది. ఈ పరిణామం పర్యావరణ నిపుణులను ఆందోళన పరుస్తోంది. గ్లోబల్ వార్మింగ్ తాలూకు దుష్పరిణామాలకు దీన్ని తాజా సంకేతంగా వారు భావిస్తున్నారు. 24 మంది బందీలకు స్వేచ్ఛ. అమల్లోకి వచ్చిన ఇజ్రాయిల్ హమాస్ ఒప్పందం సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గాజా స్ట్రిప్లో శుక్రవారం భూతల వైమానిక దాడులు ఆగిపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పేరుగాంచిన గాజాలో 7 వారాల తర్వాత
ప్రశాంత వాతావరణం కనిపించింది. పాలస్తీనియన్ల ఎదురుచూపులు ఫలిస్తున్నాయి. విదేశాల నుంచి పెద్ద ఎత్తున మానవతా సాయం, ఇంధనం గాజాకు చేరుకుంటోంది. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాల చొరవతో ఇజ్రాయిల్, హమాస్ మధ్య కుదిరిన సంధి శుక్రవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చింది. తాత్కాలిక కాల్పుల విరమణ 4 రోజుల పాటు కొనసాగింది. ఒప్పందం మేరకు హమాస్ చెరలోనే బందీల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు 13 మంది ఇజ్రాయిలీ బందీలకు హమాస్ మిలిటెంట్లు స్వేచ్ఛావాయువులు ప్రసాదించారు. వీరిలో 6 వృద్ధులు, 4 పిల్లలు ఉన్నారు. వారిని రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించారు. మొత్తం 24 మంది బందీలను హమాస్ విడిచిపెట్టిందని, వారిని 4 వాహనాల్లో ఈజిప్టుకు చేర్చామని రెడ్ క్రాస్ వెల్లడించింది. వీరిలో 13 మంది ఇజ్రాయిల్ పౌరులు, 10 మంది థాయిలాండ్ పౌరులు, 1 ఫిలిప్పైన్స్ పౌరుడు ఉన్నట్లు ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. విడుదలైన బందీలంతా ఆరోగ్యంగానే కనిపిస్తున్నారని ఇజ్రాయెల్ వైద్య శాఖ తెలియజేసింది. రాజస్థాన్ ఎన్నికలకు సర్వం సిద్ధం. రాజస్థాన్ శాసనసభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరగనుంది. 200 నియోజకవర్గాలకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమయ్యారు. శ్రీ గంగానగర్ జిల్లాలోని కరణ్పూర్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ కునార్ మరణించడంతో ఇక్కడ పోలింగ్ను వాయిదా వేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 1862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దించింది. కాంగ్రెస్ పార్టీ భరత్పూర్ స్థానాన్ని తమ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్దళ్కి కేటాయించింది. కాంగ్రెస్, బీజేపీతో పాటు సిపిఎం, ఆర్ఎల్పీ, భారత్ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తదితర పార్టీలు సైతం పోటీకి దిగాయి. పెద్ద సంఖ్యలో తిరుగుబాటు అభ్యర్థులు బరిలోకి దిగడం కాంగ్రెస్, బీజేపీలకు ఆందోళన కలిగిస్తోంది. సొరంగం పనులకు మళ్లీ ఆటంకం. ఉత్తరాఖండ్లోని సిల్ క్యారా సొరంగంలో 12 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులను రక్షించే పనులకు శుక్రవారం మళ్లీ అవరోధం ఏర్పడింది. గురువారం సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన డ్రిల్లింగ్ను 25 టన్నుల భారీ అగర్ యంత్రంతో శుక్రవారం తిరిగి ప్రారంభించారు. అయితే కొద్దిసేపటికే మరోసారి సమస్యలు రావడంతో నిలిపివేశారు. వాటిని సరిచేసి మళ్లీ పనులు ప్రారంభించిన గంటలోనే మళ్లీ అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. కూలిన శిథిలాల గుండా సొరంగంలోకి ఒకదానికొకటి వెల్డింగ్తో కలిపిన స్టీలు పైపులను పంపించి వాటి గుండా కార్మికులను వెలుపలికి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 2 రోజులుగా ఏర్పడుతున్న అంతరాయాలు టన్నెల్ వద్ద ఆతృతగా ఎదురుచూస్తున్న కార్మికుల సంబంధీకుల్లో ఆందోళన రేపుతోంది. అయితే మిగిలి ఉన్న 5.4 మీటర్ల మేర శిథిలాల్లో డ్రిల్లింగ్కు అవరోధాలు ఎదురుకాకపోవచ్చని ప్రత్యేక రాడార్ ద్వారా తెలిసిందని అధికారులు తెలిపారు. రిషి సునాక్ పాపులారిటీ రేటింగ్ 25%. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి రిషి సునాక్కు అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఇదొక పెద్ద ఊరట. ఇటీవల మంత్రివర్గంలో మార్పుల తర్వాత సునాక్ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. పార్టీలో అసమ్మతి మొదలైంది. అయితే శీతాకాల బడ్జెట్లో కొన్ని రకాల పన్నులను తగ్గించనున్నట్లు ప్రకటించారు. దీంతో రిషి సునాక్తో పాటు ప్రభుత్వానికి ప్రజాదరణ స్వల్పంగా పెరిగినట్లు తాజాగా
ద టైమ్స్ పత్రిక నిర్వహించిన ఒపీనియన్ పోల్స్లో వెల్లడైంది. బడ్జెట్ను బుధవారం పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పన్ను మినహాయింపుల పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు. సర్వేలో సునాక్ ప్రభుత్వం పాపులారిటీ రేటింగ్ 25% చేరినట్లు తేలింది. గత వారంతో పోలిస్తే ఇది 4 పాయింట్లు అధికం కావడం విశేషం. ఇటీవల కాలంతో కన్జర్వేటివ్ పార్టీకి దక్కిన అత్యధిక రేటింగ్ ఇదే. పోక్సో కేసులో ముద్దాయికి 45 ఏళ్ల జైలు. పోక్సో కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయికి 45 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధిస్తూ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. విజయనగరం జిల్లా గుర్ల మండలానికి చెందిన యాళ్ల గణపతి తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్ల పోలీస్ స్టేషన్లో 2023 ఫిబ్రవరి నెలలో పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదైంది. ఈ కేసును ప్రాధాన్యత జాబితాలో చేర్చి 9 నెలల్లో ప్రాసిక్యూషన్ పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని ఎస్పీ ఎం దీపిక తెలిపారు. విచారణలో నేరం రుజువు కావడంతో ముద్దాయి గణపతికి పోక్సో కోర్టు స్పెషల్ జడ్జ్ కె నాగమణి పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని ఎస్పీ వివరించారు. ఉపాధి కూలీలకు ఆధారిత హాజరు. ఉపాధి హామీ పథకంలో బోగస్ కూలీల నమోదును అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే ఉపాధి కూలీలకు ఆధారిత ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియను ప్రవేశపెట్టనుంది. ఫీల్డ్ అసిస్టెంట్ల వద్ద ఉండే మొబైల్ ఫోన్లోని యాప్ ద్వారా కూలీల హాజరును ఈ విధానంలోనే నమోదు చేస్తారు. కేంద్రం ప్రస్తుతం ఈ విధానాన్ని తప్పనిసరి చేయకుండా ఇప్పుడు అమల్లో ఉన్న విధానానికి అదనంగా డిసెంబర్ 4 నుంచి అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. పనులు కోరిన వారి వివరాలను ఫీల్డ్ అసిస్టెంట్ సేకరించి వారికి పని కేటాయించే ఒక్కరోజు ముందు వారికి ఎక్కడ ఎన్ని రోజులు పని కేటాయించారన్న వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన ఎన్ఎంఎంఎస్ యాప్లో నమోదు చేస్తారు. ఆ పని జరిగినన్ని రోజులు ముందుగా నమోదు చేసిన కూలీల్లో రోజు ఎవరెవరు పనికి వచ్చారో పని జరిగే ప్రదేశంలోనే యాప్లో వారి పేర్ల వద్ద హాజరైనట్లు టిక్ చేస్తారు. అంతేకాదు కూలీలు పనిచేస్తున్నప్పుడు ఒక ఫోటో తీసి దానిని కూడా ఆ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే ఆ ఫోటోలో పనిచేస్తున్న కూలీలు ఎవరన్నది, వారి ముఖాలు స్పష్టంగా కనిపించినా కనిపించకపోయినా కూలీల సంఖ్య మాత్రం స్పష్టంగా తెలిసేలా ఫోటోను అప్లోడ్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భోజనం తర్వాత నడకతో షుగర్ తగ్గుదల. రోజు భోజనం చేసిన తర్వాత 10 నిమిషాల పాటు నడిస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ గణనీయంగా తగ్గుతాయట. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత స్వల్ప నడకతో మధుమేహాన్ని చక్కగా నియంత్రించుకోవచ్చట. అంతేకాదు రోజు అరగంట నడక కన్నా భోజనం తర్వాత స్వల్ప నడక వల్లే బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయని న్యూజిలాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో శాస్త్రవేత్తలు వెల్లడించారు. పరిశోధనలో భాగంగా 41 మంది టైప్ 2 మధుమేహ రోగులను 1 వారం రోజుల పాటు రోజు వారికి ఇష్టమైన సమయంలో 30 నిమిషాల పాటు నడవమని చెప్పారు. కొంతకాలం తర్వాత మరో వారం రోజుల పాటు భోజనం చేశాక 10 నిమిషాలు నడిపించారు. దీంతో రోజు అరగంట నడిచిన వారికన్నా భోజనం తర్వాత 10 నిమిషాలు నడిచిన వారిలో సగటున బ్లడ్ షుగర్ లెవెల్స్ 12% వరకు తగ్గిపోయాయని గుర్తించారు. రాత్రి భోజనం తర్వాత నడిచిన వారిలో ఏకంగా 22% వరకు బ్లడ్ షుగర్ తగ్గినట్లు తేలింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. కృష్ణా జిల్లాలో గ్రామ వార్డు సచివాలయాల్లో
వాలంటీర్ పోస్టుల భర్తీకి కలెక్టర్ పి రాజాబాబు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. నిట్లో పీహెచ్డీకి దరఖాస్తుల ఆహ్వానం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్లో 2023 సెషన్కు సంబంధించి పీహెచ్డీ, ఎంఎస్ బై రీసెర్చ్ కోర్సులకు గాను ఫుల్ టైం, పార్ట్ టైం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్టు అకాడమిక్ డీన్ డాక్టర్ టి కురుమయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26, 27న తిరుపతిలో ప్రధాని పర్యటన. డేవిస్ కప్ సెమీస్లో సెర్బియా 2-0తో బ్రిటన్పై విజయం. జట్టును గెలిపించిన జోకోవిచ్. తెలంగాణకు 3 పతకాలు. జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణ ప్లేయర్లు సత్తా చాటారు. వ్యక్తిగత విభాగం జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్లో రోహిత్ కవిటి కాంస్యం గెలుచుకున్నాడు. టీం విభాగం జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ నేషనల్ ఛాంపియన్షిప్లో రోహిత్ కవిటి, అబ్దుల్ ఖలీక్ ఖాన్, అద్నాన్ ఖుస్రోలతో కూడిన జట్టు మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకోగా, ఈ ముగ్గురే సభ్యులుగా ఉన్న జట్టు పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ సివిలియన్ ఛాంపియన్షిప్లో కాంస్యం సాధించింది. సెమీస్లో శ్రీవల్లి రష్మిక. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల ప్రపంచ టెన్నిస్ టూర్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో 21 ఏళ్ల శ్రీవల్లి 6-1, 6-4తో భారత్కే చెందిన వైష్ణవి అట్కర్పై సునాయాస విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.